సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని పాటిస్తూ ఇంకొకరి కష్టం మన కష్టంగా భావించిన రోజు మనకు బాధ వచ్చినా మనకు కష్టం వచ్చినా మనం పిలవక్కర్లేకుండానే భగవంతుడు వస్తారు, మన కష్టాన్ని తీరుస్తారు. అంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈ సర్గ కూడా నమ్మకంతో ఏమాత్రం అనుమానం అనేది లేకుండా మీరు పారాయణం చేసి చూద్దామండి. మనకు కష్టం వస్తే ఎవరో ఆదుకోరు కానీ భగవంతుడు తప్ప. అలా భగవంతుని పాదాలు పట్టుకుంటే దామాజీ పంత్ ఏమన్నా అడిగాడా? నాకు కష్టం వచ్చింది, నన్ను సుల్తాన్ రమ్మన్నాడు, నన్ను పట్టుకుంటాడు, నన్ను కొడతాడు, నన్ను జైల్లో పెడతాడు, నువ్వు రా అని చెప్పి దామాజీ పంత్ ఏమైనా అడిగారా? అడగలేదు కదా. కానీ తన బాధ్యతలను తను సక్రమంగా నిర్వర్తిస్తూ భగవంతుని పాదాలు పట్టుకుంటే ఆయనే మన కోసం వస్తారు. మనం కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మన బాధ్యతలన్నీ సక్రమంగా చేసుకుంటూ ఈ సర్గను గనక పారాయణం చేస్తూ ఉంటే ఏదైనా సరే శుభవార్త వినాలి అని అనుకుంటూ ఉన్నారు, ఆ శుభవార్త వింటారు. దూరమైన వాళ్ళు కూడా దగ్గర అవుతారని మనకు ఈ సర్గ పారాయణ చెప్తూ ఉంది. అసలు అదంతా చదివితేనే మనకు అర్థమైపోతుందండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఆంజనేయ స్వామి వారు ఎంత సంతోషంగా వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు, అప్పుడు చుట్టుపక్కల ఎంత సంతోషంగా ఉన్నారు మిగతా వాళ్ళంతా. ఇవన్నీ వింటూ ఉంటే అబ్బా మన జీవితంలో కూడా ఇలాంటి జరుగుతుంది కదా అనే నమ్మకంతో ఈ సర్గ పారాయణ చేసి చూడండి. ఈ పారాయణ చేసేటప్పుడు మీరు దేనికోసం చేస్తూ ఉన్నారు అనేది సంకల్పం చెప్పుకుంటూ మాత్రం ఉండండి. అప్పుడు ఈ సర్గని పారాయణం చేయండి. రామ పట్టాభిషేకం మరి ముందు ఆవు నేతితో చిత్రపటం ముందు దీపారాధన చేసుకుని శుచిగా శుభ్రంగా, అంటే ఇంట్లో అదే ఏదో బట్టలు పట్టుకుంటాం అవన్నీ శుభ్రంగా ఉంచుకుంటూ మనం మనసును కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఈ 57వ సర్గ పారాయణ చేసి పారాయణ చేసిన తర్వాత 5 అరటిపళ్ళు కానీ వడమాల కానీ ఆంజనేయ స్వామి వారికి ఈరోజు సమర్పణ చేసుకుంటే కనుక భగవంతుడి దయ వల్ల అన్ని సమస్యలు తెరిపోయి ఏ శుభవార్త కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ శుభవార్త వినాలని నేను కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో విన్న తర్వాత మరి క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం కింద ఏమని కామెంట్ చేయాలి, ఈరోజు వీరాంజనేయ అని కామెంట్ చేయండి. లేదంటే ఈ సర్గని నేను చదివి రోజుకో శ్లోకం అనేది ఛానల్లో నేను చక్కగా చేస్తాను అని కానీ, లేదంటే మీ ఇష్టం ఓం సాయిరామ్ అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, మీకు ఏ ఇష్టమైతే శ్రీరామ అని కానీ ఏదైనా చేయండి. ఇలా వినడం మాత్రం మర్చిపోవద్దండి. దాని ద్వారా కూడా మనకు ఫలితం వస్తుందని నేను చెప్తున్నాను. సుందరకాండే చెప్తుంది కదండి, ఒక్కసారి రోజుకో శ్లోకంలో చక్కగా మనం కనుక చేసుకున్నట్టయితే మంచి జరుగుతుందని, ఈరోజు మనకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందని ఈ సందేశం ద్వారా తెలుసుకున్నాం కదా. మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు అందరికి నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.